హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం జియోగ్రఫీ సోషల్ 9th క్లాస్లో క్లైమేట్ లెసన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోబోతున్నాం. సో ఈరోజు నుంచి మనకి మళ్ళీ క్లైమేట్ లెసన్స్ క్లాసెస్ వరుసగా వస్తాయి. సో అందరూ స్టే ట్యూన్. సో ఇక్కడ మనం ఇంకా చాప్టర్లోకి వెళ్ళిపోతే, ఇన్ ది లాస్ట్ 2 chapters you have read about the landforms and the drainage of our country. మనం లాస్ట్ 2 chaptersలో ఏమేమి నేర్చుకున్నాము? డ్రైనేజ్ గురించి, మన ల్యాండ్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్, వీటిలన్నిటి గురించి, ప్లెయిన్స్, హిమాలయన్స్, ప్లాటూస్, అన్నిటి గురించి మనం నేర్చుకున్నాము. దీస్ ఆర్ ది 2 of the 3 basic elements that one learns about the న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎనీ ఏరియా. ఇవనేది మనకు ఏదైతే ఉందో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో మనకు 3 factors అనేవి ఉంటాయంట. ఆ 3 factorsలో ఈ 2 అనేది ఒక టైప్ ఆఫ్, అంటే ఇన్ ది పార్ట్ ఆఫ్ ఈ 2 అనేది మనకు ఈ 3 typesలో ఉన్నాయి. ఆఫ్ దేని గురించి ఫ్యాక్టర్స్ ఇవన్నీ అంటే ఒక ఏరియా గురించి. ఒక ఏరియా అంటే ఇంకా మన ఎర్త్లో ఉన్న ప్రతి ఏరియా గురించి మనకు 3 types ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పారు. ఫస్ట్ వన్ ఏమో ల్యాండ్, సెకండ్ వన్ ఏమో ఏంటిది మనకు డ్రైనేజ్ సిస్టమ్ మీన్స్ రివర్స్ ఇవి, అండ్ థర్డ్ వన్ ఏమో మనకు ఈ చాప్టర్. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ అబౌట్ ద థర్డ్, అంటే మనం క్లైమేట్ గురించి నేర్చుకుంటాము. అండ్ క్లైమేట్ అనేది మనకు థర్డ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనకు డైరెక్ట్గా చెప్పేశారు. దట్ ఈస్ the atmospheric conditions that prevail over our country. మన కంట్రీ మీద ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాము. వై డూ వి వేర్ woolens in December, or why it is hot and uncomfortable in the months of May, and why it rains in June to July. The answer to all these questions can be found by studying about the climate of India. మనకి ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే, మనము వూలెన్ క్లాత్స్ అంటే మనము ఇది కాటన్ క్లాత్స్ అలాంటివి మనం వేసుకుంటాం కదా, ఎప్పుడు ఏ సీజన్లో డిసెంబర్లో వేసుకుంటాం. బికాస్ ఆఫ్ వింటర్ ఉంటుంది కాబట్టి కొంచెం చలి పడకుండా మనం వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? వింటర్లోనే ఎందుకు వేసుకోవాలి, లైక్ డిసెంబర్లోనే ఎందుకు వేసుకోవాలి మనం? మే కానీ ఇది ఫిబ్రవరి కానీ ఈ టైంలో మనం ఎందుకు వేసుకోమని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ మనకు జూన్ నుంచి జూలై వరకు మనకు రైనీ సీజన్ ఎందుకు ఉంటుంది, అప్పుడే ఎందుకు ఉండాలి, మనకు డిసెంబర్లో ఉండొచ్చు కదా, అప్పుడే ఎందుకు ఉండాలి, మనకు మేలో ఉండొచ్చు కదా అని చెప్పేసి మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నింటికి మనం ఈరోజు ఈ చాప్టర్లో మనం ఆన్సర్ అయితే చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసుకుంటే, క్లైమేట్ రిఫర్స్ టు ది సమ్ total of weather condition and variations over a large area for a long period of time. మనకు క్లైమేట్ ఏం చెప్తుంది అంటే, ఒక ఏరియాలో మనకు దాని వెదర్ కావచ్చు, మొత్తం దాని వెదర్ లైక్ కూల్గా ఉందా, హాట్గా ఉందా, వాటి గురించి కానీ, మనకు ఇది ఈ టైంలో ఇంత చేంజ్ అయింది, ఈ టైంలో అంత ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పే వాటిలన్నింటినీ మనం చెప్పేదాన్ని మనం క్లైమేట్ అంటాము. క్లైమేట్ డెఫినేషన్ అయితే ఇక్కడ ఉంది. సో దీనికి మనము క్లైమేట్ డెఫినేషన్ రాయమంటే మనం ఇది రాయొచ్చు. వెదర్ రిఫర్స్ టు ది స్టేట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఓవర్ అన్ ఏరియా ఎట్ ఎనీ పార్ట్ ఆఫ్ టైమ్. మనకు ఏ పార్ట్ లైక్ ఈ సెకండ్లో మనకి ఎంత అట్మాస్ఫియర్ ఉంది, ఎంత వెదర్ ఉంది అని చెప్పేసి మనకు చెప్పాలి అంటే మనకు దాన్ని వెదర్ మనకు కౌంట్ చేస్తుంది. అంటే వెదర్ అనే ఒక యూనిట్ లాగా మనం దానితోటి కౌంట్ అనేది చేస్తాము. సో వెదర్ అంటే దీని డెఫినేషన్ అయితే రాయొచ్చు. ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ సేమ్. ఇది వెదర్ కానీ క్లైమేట్ కానీ వాటిలో ఎలిమెంట్స్ లైక్ టెంపరేచర్ కావచ్చు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్, ఇవన్నీ మనకు ఈ వెదర్కి క్లైమేట్కి సేమ్గా ఉంటాయి. అంటే ఇవి మనకు దేంటి ఎలిమెంట్స్ అన్నమాట. సో దీన్ని కూడా మనం హైలైట్ చేసుకుంటే మంచిది.
You may have observed that the weather conditions fluctuated వెరీ ఆఫ్టెన్ ఈవెన్ విత్ ఇన్ ఏ డే. మనకు ఈ వెదర్ అనేది ఏదైతే ఉందో లైక్ ఈరోజు మనకు ఒక 30 degrees ఉందనుకోండి, రేపటికి 40, 50 అలా కొంచెం వెళ్ళేది మీరు చూసే ఉంటారు. బట్ దేర్ ఈస్ సమ్ కామన్ ప్యాటర్న్స్ ఓవర్ ఎ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్. మనకు కొన్ని మంత్స్ కానీ అలా మనకు ఉంటుంది. ఇంకా ఏమంటున్నారు, డేస్ ఆర్ కూల్ or not, windy or calm, cloudy or bright and wet or dry. వీటిలన్నిటి మనము ఇలా మనకు లైక్ విండ్గా ఉందా, డ్రైగా ఉందా, హాట్గా ఉందా, కూల్గా ఉందా అని చెప్పేసి మనం చెప్తాము. ఇది లైక్ వెదర్ని మనము రిప్రజెంట్ చేస్తాము. ఆన్ ది బేసిక్స్ ఆఫ్ ద జనరలైజ్డ్ monthly atmospheric conditions, this year is divided into sections such as winter, summer or rainy season. మనకు వింటర్ కానీ సమ్మర్ కానీ రెయినీ సీజన్ లాగా ఈ క్లైమేట్ని బేస్ చేసుకొని మనకు వింటర్, ఇది సమ్మర్, రెయినీ సీజన్ అనేది మనకు డివైడ్ అవి ఉన్నాయి. ద వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ క్లైమేటిక్ రీజన్స్. మనకు వరల్డ్ అనేది చాలా క్లైమేటిక్ రీజన్స్ తోటి మనకి చాలా క్లైమేటిక్ రీజన్స్ తోటి మనకు ఇది మేడపై ఉంది. డూ యూ నో వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇండియా హ్యాస్ అండ్ వై ఇట్ ఈస్ సో? మనకు ఏ క్లైమేట్ మనకి ఇండియాకు ఉంది అండ్ ఏంటిది ఇది అని చెప్పేసి మీకు ఏమైనా తెలుసా? వి విల్ లెర్న్ అబౌట్ ఇట్ ఇన్ ద చాప్టర్. మనం ఈ చాప్టర్లో మనం నేర్చుకోపోతున్నాము. సో ద వర్డ్ మాన్సూన్ ఈజ్ డిరైవ్డ్. Do you know, చూడండి, the word monsoon is derived from the Arabic word muasim, which literally means season. మనకు మాన్సూన్ అనేది ఏంటిదంటే ఒక అరబిక్ వర్డ్ నుంచి మనకు డిరైవ్ అయిందనమాట. ఆ అరబిక్ వర్డ్ ఏంటిదంటే మ్యూసిన్. ఆ మ్యూసిన్ దాని మీనింగ్ ఏంటిదంటే సీజన్ అని దాని మీనింగ్ అంటారు. మాన్సూన్ రిఫర్స్ టు ది seasonal reversal in the wind direction during a year. మనకు విండ్ డైరెక్షన్ బట్టి మనకి మాన్సూన్ అనేది మనము రిఫర్ చేస్తాము. సో ఈ డూ యూ నో అనేది నేర్చుకుంటే మీకు కొంచెం బిట్స్లలో హెల్ప్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మాన్సూన్ టైప్. మన ఇండియా అనే ఒక క్లైమేట్ ఏదైతే ఉందో దాని క్లైమేట్ మనం మాన్సూన్ టైప్ అనే మనము అనుకుంటాము. మాన్సూన్ టైప్ లాగా మనం ఏంటిది డిస్క్రైబ్ చేయవచ్చు. ఇన్ ఏషియా దిస్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ ది సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ మనకి ఈ క్లైమేట్ రీజన్ అనేది మనకు ఏషియాలో దొరుకుతుంది అంటే కనపడుతుంది. Despite on an overall unity in the general pattern, there are precipitable regional variations in climate conditions within that country. మన కంట్రీ బట్టి మనకు చాలా మనకు ఏంటిది ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకు డివైడ్ అవి ఉంటాయి. కొన్ని ఒక 3 typesగా మనకు డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏమో ఏదో ఉంటుంది ట్రాపిక్ ఆఫ్ అలా ఉంటాయి. మనకు దీన్ని లాటిట్యూడ్స్ బట్టి డివైడ్ అవుతుంది, ఆల్టిట్యూడ్స్ బట్టి డివైడ్ అవుతుంది. అవన్నీ మనకు ఈ చాప్టర్లో వస్తాయి. సో డోంట్ గెట్ స్ట్రెస్. సో ఇక్కడ చూసుకుంటే let us take 2 important elements, temperature and precipitation. మనము టెంపరేచర్ అండ్ ప్రిసిపిటేషన్ అనే 2ని తీసుకొని అండ్ ఎగ్జామిన్ హౌ దే వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ సీజన్ టు సీజన్. ప్లేస్ టు ప్లేస్ నుంచి సీజన్ వరకు ఎలా వాడతాయో మనము ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటున్నాం. మనము ఒకసారి ట్రై చేద్దాం. ఇన్ సమ్మర్ ద మెర్క్యూరీ occasionally touches 50 degrees Celsius in some parts of the Rajasthan desert, whereas it may be around 20 degrees Celsius in Pahlang
ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మనకు మెర్క్యూరీ లైక్ మనకు ఎలా చెప్పొచ్చు, మనకి టెంపరేచర్లో మెర్క్యూరీ ఉంటుంది కదా. సో మెర్క్యూరీ అనేది మనకు 50 degrees Celsiusకి వెళ్ళొచ్చు. ఎక్కడ మనకు రాజస్థాన్లో వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉంది, రాజస్థాన్ డెజర్ట్లో మనకు ఛాన్స్ ఉంది. అండ్ 20 degrees అనేది పహల్గామ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్ దగ్గర మనకు పోయే ఛాన్స్ ఉంది. ఆన్ ఏ వింటర్, ఎప్పుడు అది సమ్మర్ సీజన్లో 50 degrees అనేది రాజస్థాన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ 20 degrees అనేది జమ్మూ అండ్ కాశ్మీర్, పహల్గామ్ అనే ఒక ఊరు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర మనకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆన్ ఏ వింటర్ నైట్ టెంపరేచర్ ఎట్ Dras in Jammu and Kashmir may be as low as -45 degrees Celsius. Thiruvananthapuram on the other hand may have temperature of 22 degrees Celsius. మనకు ఇది వింటర్ నైట్ ఉంటుంది కదా, అప్పుడు మనం చూసుకుంటే టెంపరేచర్ అనేది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న డ్రాస్లో మనకు -45 degrees కన్నా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న డ్రాస్లో మనకు ఈ ఏదైతే ఉన్నదో మనకు టెంపరేచర్ 45 degrees కన్నా తక్కువగా ఉండే ఛాన్స్ మనకు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. తిరువనంతపురం ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. ఈ తిరువనంతపురంలో మనకు చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది, ఎంత 22 degrees Celsius ఉంటుంది. సో తిరువనంతపురం మనకు వింటర్ సీజన్స్లో చాలా కోల్డ్గా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. చూడండి, in certain places there is a wide difference between day and night temperatures. మనకు కొన్ని సిచ్యువేషన్స్లో అంటే కొన్ని ప్లేసెస్లో చూసుకుంటే మనకి డేకి నైట్కి కొంచెం టెంపరేచర్కి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇన్ ది థార్ డెజర్ట్ ద డే టెంపరేచర్ మే రైజ్ to 50 degrees Celsius and drop down to nearly 15 degrees Celsius in the same night. మనకు థార్ డెజర్ట్ అనేది మనకి ఎక్కడ వచ్చింది, మనకు ఇండియన్ డెజర్ట్ అని మనం చెప్పుకున్నాము. ఏంటిది, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో మనము నేర్చుకున్నాం. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో మనం నేర్చుకున్నాం. ఏమని, థార్ డెజర్ట్ అనేది మనకు ఇండియాకున్న డెజర్ట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఇక్కడంట మనకు మార్నింగ్ పూట ఇక్కడ మనకు ఇది లైక్ టెంపరేచర్ అనేది 50 degrees అనేది మనకు వస్తుంది. అండ్ ఆ రోజే మనకు డే అయిపోయేసరికి నైట్ అంటానికి 15 degrees Celsius అనేది మనకు వస్తుంది. అంటే చాలా మనకు అదే 50 degrees అంటే చాలా ఎక్కువ. అక్కడ నుంచి 15 degrees Celsius వరకు వచ్చిందంటే మనకు డే అనేది ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, నైట్ అనేది తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ దెర్ ఈజ్ hardly any difference in day and night temperature in the Andaman and Nicobar Island or in Kerala. మనకు కేరళలో చూసుకున్నా కానీ, అండమాన్ అండ్ నికోబార్లో చూసుకున్నా కానీ మనకు డేకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక 30 degrees ఉందనుకోండి, మనకు నైట్ ఒక 28 degrees అలా ఉండే ఛాన్స్ ఉంది. మరీ ఎక్కువ తగ్గే అంత ఛాన్స్ అయితే లేదు. సో అది ఎక్కడ ఉంటాయంటే అండమాన్లో ఉంటుంది అండ్ కేరళలో కూడా ఉంటుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, దాంట్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయితే మనం ఈరోజు అయితే చాప్టర్ అనేది నేర్చుకున్నాం. సో గైస్, వీడియో అయితే మనకు 15 minutes వరకే మనం పెట్టగలం. సో అందుకే నేను వీడియో లెంత్ అనేది తగ్గిస్తున్నా, మరి ఎక్కువ మంది చూడరని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఈ చాప్టర్ అనేది మీరు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.